హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉండే చికెన్ గోంగూర అనేది చేసి చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చికెన్ గోంగూరకి కావాల్సిన పదార్థాలండి: 1 కేజీ చికెను, గోంగూర 2 కట్టలు అయితే తీసుకొని ఇలా తుంచుకున్నాను. ఇందులోకి పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, నూనె, మీడియం సైజ్ ఒక పెద్ద టమాటో, 5 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అటు పెట్టుకుందాము. ఇప్పుడైతే గోంగూరని ఇలా శుభ్రం చేసుకున్నాం కదండి. అప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ వెలిగించుకొని ఈ గోంగూరని అయితే ఉడికించుకోవాలి. తొందరగా ఆకులు మగ్గటానికి ప్లేట్ అయితే మూత పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మన గోంగూర ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ముందైతే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ అయితే పోసుకుందాము. నాన్ వెజ్కి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ అనేది వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటా వేసేసుకున్నాము. వేసుకుని ఇలా ఒకసారి అయితే కలుపుకుందాము. ఇందులోకి ఒక చిటికెడు పసుపు అయితే వేసుకుందాము. వేసుకుని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. వేసుకుని ఇదంతా కలిసేలాగా ఇలా కలుపుకున్నాము. మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోయిందండి. ఇప్పుడైతే శుభ్రం చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత కాస్త రాళ్ళ ఉప్పు అయితే వేసుకోవాలి. మొక్కకి ఉప్పు పట్టిద్ది ఇప్పుడు వేస్తే, అందుకని ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు అయితే. ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తాన్ని. ఇలా అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకుందాము ఒక 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. వాటర్ చూసారా ఎన్ని వచ్చినాయో. ఒకసారి అయితే ఇలా కలుపుకుందాము. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడే కారం అయితే వేసుకుందాము. నేనైతే 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి. అందులోనూ పచ్చిమిరపకాయలు 5 దాకా వేసుకున్నాను కాబట్టి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలిపి మరొక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం. కారం అనేది ముక్కకు పడుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాం చూడండి. ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడైతే ఇందులోకి ముందుగా మనం గోంగూర ఉడికించుకున్నాం కదండి, అదైతే ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని గోంగూర మొత్తం చికెన్లో పట్టేలాగా కలుపుకోవాలి. ముక్కలకి చికెన్కి గోంగూర చూడండి ఎంత చక్కగా పట్టిందో. ఇప్పుడైతే మరొక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకున్నాము. ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకుందాము.
చికెన్ మసాలా వేసుకుందాము. వేసుకుని ఒకసారి మొత్తాన్ని కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఒక్క అర గ్లాస్ అయితే వాటర్ పోసుకుందాం గ్రేవీ కోసం. పోసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఒకసారి అయితే ఇలా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా అయితే వేసుకుందాము. గరం మసాలా వేసుకుని ఇలా అయితే కలుపుకోవాలి. ఇక్కడే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు సరిపోతే ఇక్కడే వేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది, కారం కూడా సరిపోయింది. ఇలా అయితే కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు స్టవ్ పై పెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వెరీ సింపుల్గా మన చికెన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టండి, పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. త్వరగా కూడా అయిపోతుంది. ఇలా చేస్తే గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.